ప్రియమైన వాళ్ళారా, యేసు నామములో మీ అందరికీ శుభములు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏలి అనే ఒక ప్రవక్త, చాలా గొప్ప ప్రవక్త, దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన ప్రవక్త. మరి ఆ ప్రవక్త ప్రార్థన చేశాడు. మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఇలా ప్రార్థన చేశాడు. యెజెబెలుకు భయపడి, యెజెబెలు ఇచ్చినటువంటి వార్నింగ్కి భయపడి ఆయన ఒక దిన ప్రయాణం అంతయు అరణ్యంలో వెళ్ళి బదిరి వృక్షం క్రింద కూర్చుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా జీవితం చాలు, నాకంటే నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదు, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. నిరాశతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. జీవితం చాలనుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంతోమంది మేధావులు కూడా, ధనవంతులు కూడా, సెలబ్రిటీస్ కూడా కొన్ని సందర్భాల్లో నిరాశతో నాకు ఈ జీవితం చాలని ముగించుకుంటున్నారు. నా జీవితం చాలని నిరాశ చెంది డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. నిరాశలతో, నిస్పృహతో ఉన్నటువంటి ప్రియమైన వాళ్ళరా, యేసు వైపు మీరు చూడండి. యేసు మిమ్మల్ని ఆదుకుంటాడు. యేసు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యేసు నూతన బలాన్ని ఇస్తాడు. యేసు నూతన శక్తిని ఇస్తాడు. యేసు నూతన సంతోషమును ఇస్తాడు. యేసు నూతన సమాధానం ఇస్తాడు. యేసు వైపు ఎంతమంది అయితే చూస్తారో వారు తప్పకుండా దీవించబడతారు. నిరాశ చెంది వారి జీవితంలో డిప్రెషన్ వెళ్ళిపోవడము లేదా ముగించుకోవడము చేయకుండా ప్రభు వైపు చూడాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.